యెహోషువ గాడిద మీద వెళ్తూ ఎక్కడ పెట్టాడండి గాడిదని? ఎక్కడ పెట్టాడు చెప్పాలి? మందిరంలోకి తీసుకెళ్ళాడా? కాబట్టి ఈ గాడిదను మాత్రం మనం ఏం చేస్తున్నాము? తీసుకుంటూనే వస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది గాడిద లాంటిదే, మళ్ళీ అక్కడి వరకు మోసుకొస్తుంది. దేవుని దగ్గర దీన్ని తీసుకురాకూడదండి. ఎందుకంటే ఇందులో వచ్చే మెసేజ్లు మన మైండ్ ఏం చేస్తుందో తెలుసా? డైవర్ట్ చేసేస్తూ ఉంటాయి. ఏదో పనికిరాని మెసేజ్ వస్తుంది, వెంటనే మన మైండ్ అంతా కూడా ఏమవుతుందండి? డైవర్ట్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుప్రభు ఎలాగైతే గాడిదను పక్కన పెట్టి లోపలికి వెళ్ళి ఉన్నాడో, మన జీవితాల్లో కూడా ఈ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మందిరానికి వచ్చినప్పుడు. ఇది మన జీవితాల్లో ఇది ఉన్నంతకాలము అలాగ మనం చేయనట్లయితే, ఆ స్త్రీ ఎలాగైతే 18 సంవత్సరాలు నడుము వంగిపోయి అక్కడే ఉంది, కానీ తన జీవితంలో నడవలేకపోయింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం నడవకుండా ఎదగకుండా ఈ ఫోన్ ఏం చేస్తుందని మన నడుము ఏం చేస్తుంది? కొంతమంది ఇప్పటికే మెళ్ళుంచేసింది. ఇప్పటికి కూడా బండి మీద వెళ్తా కూడా ఎలా మాట్లాడతారు చెప్పాలి? ఎలా మాట్లాడతారమ్మా? దేవుని స్తోత్రం. ఈ స్త్రీలు అయితే వంటగదిలో వంట చేస్తే ఏం చేస్తున్నారు ఇప్పుడు? అలాగా మనుషుల్ని ఏం చేసిందండి ఇది? భార్యకి వంగకపోయినా, భర్తకు వంగకపోయినా, పిల్లల తల్లిదండ్రులకు వంగకపోయినా, కానీ ఇది మాత్రం అందరిని ఏం చేసిందండి? దినాల్లో వంచేసింది. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి మనం నడవలేం. ఆత్మీయ జీవితంలో మనము స్పష్టంగా నడవలేం, చురుకుగా నడవలేం. కాబట్టి మన జీవితాలలో, మనందరి జీవితాల్లో కూడా దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో కొనసాగించబడతామంటే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి అయిష్టమైంది, దేవునికి ఇష్టం కానిది ఎక్కడైతే మనం విడిచిపెట్టాలో దాన్ని అక్కడ విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అది మనం నీతో ఉన్నట్లయితే దేవుని కోపం అనేటువంటిది నీతో ఉంటుంది.